ఎపిసోడ్ ప్రారంభంలో 1986కి చెందిన రెజినా టైడ్మెన్ ని చూస్తాం. ఆమెను గుహ బయట కొంతమంది కట్టేసి వేధించినట్టుగా కనిపిస్తోంది. అండ్ తను తప్పించుకోవడానికి లేకుండా బలంగా కట్టేస్తున్నారు. ఎటు చూసినా నిర్మానుషం, ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అప్పుడే తను కెథరీనా ఉల్రిక్ అని పిలుస్తుంది, కానీ ఎవరు సమాధానం ఇవ్వరు. అప్పుడే గుహల నుండి ఏవో శబ్దాలు వస్తాయి. అవి విన్న రెజినా భయంతో హెల్ప్ కోసం అరవడం స్టార్ట్ చేస్తుంది. సడన్ గా గుహల నుండి శబ్దాలు పెరిగిపోయాయి. ఆ శబ్దాలకి భయపడిపోయిన రెజినా గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా ఉలిక్కి లేస్తుంది. అయితే తనని ఎవరు కట్టేశారు, ఎందుకని వేధించారన్నది ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. అండ్ అలానే పాస్ట్ లో జరిగిన చాలా విషయాలు, ఇంకా కొన్ని సస్పెన్సెస్ రివీల్ అవుతాయి. అవన్నీ కూడా క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ జంప్ ఇన్ టు ది వీడియో. హాయ్ మామా, వెల్కమ్ టు జేపీ ఎక్స్ప్లెయిన్ సిరీస్ ఎపిసోడ్ 6. ఇక్కడ మనం 2019లోని ఉల్రిక్ ని చూస్తాం. తను పోలీస్ స్టేషన్ బయట నిల్చొని ఏదో ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ లో ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ తన చిన్న కొడుకు మిస్ అయ్యాడు. దీనికి తోడు ఇప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ప్రజలందరూ కూడా రివర్స్ అవుతున్నారు. ఇంకా అందరి దగ్గర ఒకటే ప్రశ్న, పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు, ఇంకా పోలీసులు ఏం చేస్తున్నారు అని. దానికి తోడు షర్లెట్ మొత్తం టీం మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేసింది. డబుల్ షిఫ్ట్స్ చేసైనా సరే ఈ మిస్సింగ్ కేసెస్ గురించి తెలుసుకోవాలి అని. అప్పుడే సీన్ హ్యానా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ యోనస్ తన ముందు కూర్చొని రాత్రి తెలిసిన ట్విస్ట్ ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. కాజ్ అది యోనస్ కి నార్మల్ షాక్ కాదు. అదే ఆలోచనలో యోనస్ తన తల్లిని అడుగుతాడు, అమ్మ నువ్వు నాన్నని ఎక్కడ కలిసావు, ఇంకా నాన్న హెల్త్ బాగున్నప్పుడు ఎలా ఉండేవాడు అని అడుగుతాడు. ఇక్కడే మనకు ఒక విషయం తెలుస్తుంది, మైకేల్ హెల్త్ తను చనిపోవడానికి ముందు బాగోలేదు అని. దానికి హ్యానా, మీ నాన్నని నేను మొట్టమొదటిసారి హాస్పిటల్లో కలిశాను, తను కాలు విరిగిపోయి అడ్మిట్ అయి ఉన్నాడు, తను చాలా డిఫరెంట్ గా ఉండేవాడు అని అంటుంది. ఇది విన్న యోనస్ అయితే మా నాన్న అని ఏదో అడగబోతూ ఏం లేదని చెప్పి సైలెంట్ అయిపోతాడు. తర్వాత సీన్ మళ్ళీ ఉల్రిక్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అతను పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఓల్డ్ రికార్డ్ సెక్షన్ లోకి వెళ్తాడు. ఎందుకంటే ఈ మిస్సింగ్ కేసెస్ చూస్తూ ఉంటే ఇది చాలా పెద్ద కేసుగా ఉంది అని భావించి స్ట్రిక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని అనుకుంటాడు. అదే ఆలోచనతో 33 సంవత్సరాల క్రితం అంటే 1986లోని కేస్ ఫైల్స్ ను చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందులో మొదటగా తన బ్రదర్ మ్యాట్స్ నీల్సన్ కేస్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉండగా మ్యాట్స్ కూడా ఇలాగే సరిగ్గా 33 సంవత్సరాల క్రితమే మిస్ అయ్యాడని తెలుస్తుంది. అంతేకాకుండా పాస్ట్ లో జరిగిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ లో ఒక రికార్డెడ్ టేప్ దొరుకుతుంది. అందులో జానా నీల్సన్ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుంది. అది విన్న వెంటనే ఉల్రిక్ కి ఒక విషయం తెలుస్తుంది. తర్వాత సీన్ కెథరీనా మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ సమయంలో ఆమె తన కొడుకు మికెల్ విషయంలో పిచ్చి పట్టిన దానిలా మారిపోయి ఉంటుంది. అతన్ని వెతకడానికి ఏ అవకాశం వచ్చినా వదలకుండా ప్రయత్నాలు పూర్తిగా చేసి అలసిపోయి ఉంటుంది. అప్పుడే ఆమె ఇద్దరు పిల్లలు మార్తా అండ్ మ్యాగ్నస్ స్కూల్ కి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరతారు. అప్పుడు కెథరీనా కోపంగా, ఒక పక్క మీ తమ్ముడు మిస్ అయ్యాడు, మరొక పక్క మీ నాన్న మీద ఫుల్ ప్రెషర్ ఉంది, ఇంకా నేను ఇంత టెన్షన్ లో ఉన్నా అయినా కూడా మీకు స్కూల్ కావాల్సి వచ్చిందా అని అరుస్తూ ఉంటది. దానికి మార్తా, ఎప్పుడు చూడు చిన్న కొడుకు గురించి ఆలోచన, మీకు ఇంట్లో మరో ఇద్దరు ఉన్నారు అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కొంచెమైనా ఉందా అంటూ వాళ్ళ అమ్మ మీద అరవగానే ఇది విన్న కెథరీనా కంట్రోల్ కోల్పోయి మార్తా గూబ గుయ్యమనేలా ఒక్కటిస్తుంది. మార్తా కోపం ఇంకా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మ్యాగ్నస్ తన తల్లి పరిస్థితిని అర్థం చేసుకుని తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇలా ఉండగా మనం విండెన్ హోటల్లో రెజినాని చూస్తాం. ఆమెకి ఒక పోస్ట్ వచ్చింది. అందులో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ లో ఉన్న రిజల్ట్స్ ని చూసిన రెజినా పూర్తిగా స్తంభించిపోతుంది. అప్పుడే సీన్ యోనస్ మీదకి షిఫ్ట్ అవుతుంది. యోనస్ మనసులో ఒక్కటే ప్రశ్న, మైకేల్ ఎలా అయ్యాడు అని. అదే ఆలోచనతో తన ర్యాక్ లో ఉన్న మ్యాప్ ని ఓపెన్ చేస్తాడు. అందులో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. అదేంటంటే ఫాలో ది సిగ్నల్ అని రాస్తుంది. దాంతో పాటుగా ఆ మ్యాప్ లో అవసరమైన సూచనలు అండ్ ఇండికేషన్స్ కూడా నోట్ చేసి ఉన్నాయి. అది చూసిన యోనస్ ఇది ఎలా వచ్చాయో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉండిపోతాడు. నిజానికి ఆ సూట్ కేస్ పర్సన్ లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చి ఏదో రాసి వెళ్ళాడు అని చెప్పుకున్నాం కదా, అది ఇదే. ఇక్కడ నుంచి సీన్స్ మరింత డార్క్ మోడ్ లోకి వెళ్తాయి మావా. అలా చూస్తూ ఉండగానే సీన్ ఉల్రిక్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అతను తన తండ్రి ట్రొంటే నిల్సన్ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఇందాక టేప్ లో జానా నిల్సన్ స్టేట్మెంట్ విన్నాడు కదా, అందులో మ్యాట్స్ మిస్ అయిన రోజున ట్రొంటే ఇంట్లో లేడు అని చెప్పింది. అందుకే ఉల్రిక్ తన తండ్రి దగ్గరికి వచ్చి 33 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలే మళ్ళీ జరుగుతున్నాయనిపించడం లేదా, ముందు నీ కొడుకు మిస్ అయ్యాడు, ఇప్పుడు నా కొడుకు మిస్ అయ్యాడు, ఈ రెండిట్లో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది, అదేంటో తెలుసా అని. మ్యాట్స్ మిస్ అయిన రోజున అండ్ మికెల్ మిస్ అయిన రోజున రాత్రంతా మీరు ఇంట్లో లేరు, ఇంకా బయటే ఉన్నారు, అయితే మీరు ఎక్కడున్నారు, చూస్తూ ఉంటే ఇవన్నీ మీ వల్లే జరుగుతున్నాయేమో అని అనిపిస్తోంది అని కోపంతో తన తండ్రి గొంతు పట్టుకుంటాడు. అది గమనించిన ఉల్రిక్ తల్లి జానా అక్కడికి వచ్చి అతన్ని శాంతింపజేస్తూ, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఉల్రిక్, ఇందులో మీ నాన్నకి ఎలాంటి సంబంధం లేదు, ఆ రాత్రి ఆయన నా దగ్గరే ఉన్నారు అని అంటుంది.
దాంతో ఉల్రిక్ తనని వదిలేయగానే ట్రొంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే జానా ఉల్రిక్ తో ఒక భయంకరమైన విషయాన్ని చెప్తుంది. నిజానికి ఆ రోజు మీ నాన్న ఇంట్లో లేడు, తను వేరే అమ్మాయితో ఉన్నాడు అని అంటుంది. ఇది విన్న ఉల్రిక్ ఆశ్చర్యపోతాడు. ఇంకా తన ఫేట్ ని కూడా ఆలోచన చేసుకుంటాడు. ఎందుకంటే మికెల్ మిస్ అయిన టైంలో ఉల్రిక్ కూడా వేరే అమ్మాయి అంటే హ్యానాతో ఉన్నాడు. ఇది గుర్తు చేసుకుని తన తల్లితో, అమ్మ ఏం మాట్లాడుతున్నావు, ఈ మనిషి ఇలాంటి వాడని నీకు తెలిసినా ఎందుకని అబద్ధం చెప్పావు అండ్ ఈ మనిషితో ఇంకా ఎందుకున్నావు అని చెప్పి అసలు ఎవరు అమ్మాయి అని అడుగుతాడు. అప్పుడు జానా, తను మీ నాన్న మాజీ గర్ల్ ఫ్రెండ్ క్లౌడియా టైడ్మెన్. మ్యాట్స్ మిస్ అయిన రోజున మీ నాన్న తనతోనే ఉన్నాడు. అది క్లౌడియా టైడ్మెన్ కూతురు రెజీనా చూసింది అని చెప్పి మ్యాట్స్ గురించి ఒక విషయాన్ని ఉల్రిక్ తో షేర్ చేస్తుంది. మీరు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండగా ఒక రోజు మ్యాట్స్ డైనింగ్ టేబుల్ మీద పడిపోయాడు, ఇంకా తన గడ్డం కింద గాయమైంది అని చెప్తుంది. ఇదంతా ఎందుకు చెప్తోంది అని అనుకున్నా, బట్ ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవ్వడానికి సంకేతం అని తర్వాత తెలిసింది. ఇదిలా ఉండగా సీన్ మ్యాగ్నస్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అతను ఫ్రాన్సిస్కా రైల్ ట్రాక్ దగ్గర దాచిపెట్టిన డబ్బా దగ్గరకు వెళ్లి పరిశీలిస్తాడు. కానీ ఆ డబ్బా అప్పటికే ఖాళీగా ఉంటుంది. సరే అని చెప్పి అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఒక పాత బెడ్ ఇంకా కొన్ని కండోమ్ ప్యాకెట్స్ పడి ఉండడం చూస్తాడు. ఇదంతా మామూలేలే అని అనుకునే లోపే తనకు ఒక లాకెట్ దొరుకుతుంది. అది ఫ్రాన్సిస్కాది. ఇది చూసిన మ్యాగ్నస్ కి హార్ట్ బ్రేక్ అవుతుంది. నోట మాట రావట్లేదు. ఫ్రాన్సిస్కా ప్రాస్టిట్యూషన్ చేసి ఆ డబ్బులు సంపాదిస్తోందా అన్న అనుమానం స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో మనకు మార్తా కనిపిస్తుంది. ఈ రోజు ఆమెకు స్కూల్లో మరొక ప్లే ఉంటుంది. దానికోసమని రెడీ అవుతూ ఉండగా అక్కడికి బార్తోష్ వస్తాడు. ఇంకా ఆమెకు ముద్దు పెట్టి క్షమాపణలు చెప్పే ప్రయత్నాలు చేస్తాడు. కానీ మార్తాకి యోనాస్ మీద లవ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. దానివల్ల బార్తోష్ ని దగ్గరికి రానివ్వదు. అప్పుడే బార్తోష్కి అర్థమవుతుంది నా ప్రవర్తన వల్ల ఇదంతా జరిగింది అని. ఇంకా బార్తోష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ యోనాస్ గురించి అడుగుతాడు. ఎందుకంటే లాస్ట్ నైట్ తనకి హ్యాండ్ ఇచ్చాడు కదా. నెక్స్ట్ మినిట్ మనకి యోనాస్ ని చూపిస్తారు. తను ఆ రేడియో యాక్టివేటర్ అండ్ లైట్ ని తీసుకుని అదే రోజు సాయంత్రం గుహ దగ్గరికి చేరుకుంటాడు. తర్వాత సీన్ కెథరినా మీదకి షిఫ్ట్ అవుతుంది. ఆమెకు ఉల్రిక్ మీద ఉన్న అనుమానం ఇంకా బలపడుతూ ఉండడంతో తను ఉల్రిక్ కాల్ హిస్టరీని తీసుకొచ్చి చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందులో ఒక నెంబర్ 8855 పదే పదే కనిపిస్తోంది. రోజు కనీసం 4 నుంచి 5 సార్లు ఆ నెంబర్ కి కాల్ వెళ్ళినట్టుగా రికార్డ్ అయ్యి ఉంది. వెంటనే కెథరినా ఆ నెంబర్ కి కాల్ చేస్తుంది. ఆ నెంబర్ ఇంకెవరిదో కాదు, హ్యానాది. ఇంకా కాల్లో హ్యానా ఉల్రిక్ అని అనగానే కెథరినాకు మెంటల్ ఎక్కిపోయింది. ఇక్కడతో కెథరినాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. తన భర్త ఉల్రిక్ కు తన చిన్ననాటి శత్రువైన హ్యానాతో సంబంధం నడుస్తోంది అని. ఇక్కడ నుంచి కథ మరింత రసవత్తరంగా మారుతుంది. దీని తర్వాత గుహలో యోనస్ ని చూస్తాం. ఆ లైట్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ సహాయంతో ముందుకు సాగుతాడు. కాజ్ ఇంతకు ముందు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడేవాడు. అయితే ఈసారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మ్యాప్ లో ఫాలో ద సిగ్నల్ అని ఉండడం తనకి చాలా హెల్ప్ఫుల్ గా మారింది. అయితే ఆ లైట్ ఎందుకు, టార్చ్ సరిపోతుంది కదా అన్న డౌట్ మనకు రావచ్చు. బేసిక్ గా టార్చ్ కేవలం ఒక్క పాయింట్ లో మాత్రమే ఫోకస్ అవుతుంది. దానివల్ల చుట్టూ ఉన్న వాటిని గమనించడం కష్టం. అదే ఈ లైట్ అయితే మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల క్లియర్ విజన్ ఉంటుంది. దీని తర్వాత సీన్ విండెన్ హోటల్లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ రెజినా రిసెప్షన్ లో ఉండగా భయం అండ్ టెన్షన్ తో ఉన్న ఉల్రిక్ అక్కడికి వచ్చి ఒక విషయం గురించి అడుగుతాడు. ఇక్కడతో కొన్ని ట్విస్ట్స్ రివీల్ అవుతాయి. రెజినా, నా తమ్ముడు మ్యాట్స్ మిస్ అయిన రోజున రాత్రి ఏం జరిగిందో చెప్పు. కాస్త తనతో చివరిగా మాట్లాడింది నువ్వు మాత్రమే అని తనేమన్నా నీతో చెప్పాడా, ఇంకా ఎవరన్నా సస్పీషియస్ గా అనిపించారా అని అంటాడు. దానికి రెజినా, లేదు అంత నార్మల్ గానే ఉండింది అన్నట్టు తల ఊపగానే అప్పుడు ఉల్రిక్, నీకు ముందే తెలుసా మా నాన్న అండ్ మీ అమ్మ మధ్య ఉన్న అఫైర్ గురించి అని అంటాడు. దానికి రెజినా, మీ ఫ్యామిలీ మొత్తంలోకి మంచోడు మ్యాట్స్ ఒక్కడే, తను తప్పిపోవడం ఒకంతకు మంచిది అని చెప్పి ఉల్రిక్ ఫ్యామిలీని దూషిస్తూ ఉండగా అప్పుడే ఒక విషయాన్ని ఉల్రిక్ బయట పెడతాడు. 1986 లో నిన్ను చెట్టు కట్టేసి వెళ్ళిపోయాం అన్నది గుర్తుందా? అది ఎందుకు చేశామో నీకు తెలుసా? నువ్వు మీ తాతతో నేను కెథరినాపై అఘాయిత్యం చేశాను అని చెప్పి నన్ను జైల్లో పెట్టించావు కదా, అందుకే అని అంటాడు. ఇది విన్న రెజినా ఒక్క సెకండ్ షాక్ అయిపోయి, వాట్, నేనేమన్నా పిచ్చిదన్నా అలా మాట్లాడేకి అని చెప్పి ఉల్రిక్ దిమ్మ తిరిగేలా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నేను కాదు హ్యానా అని అంటుంది. ఈ మాట విన్న వెంటనే ఉల్రిక్ మైండ్ పోయింది. వెంటనే స్టేషన్ పరిగెత్తుకుంటూ వచ్చి 1986 రికార్డ్స్ లో తన పైన రికార్డ్ అయిన కేసుని తిరిగేస్తాడు. నవంబర్ 7వ తేదీ ఉల్రిక్ నిల్సన్ పై నమోదైన కేసు ఎవరి ఫిర్యాదు వల్ల వచ్చిందో తెలుసుకుంటాడు. అక్కడ అతనికి అసలు నిజం తెలుస్తుంది. ఈ కంప్లైంట్ చేసింది రెజినా కాదు, హ్యానా అని. తర్వాత సీన్ అలెగ్జాండర్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను అక్కడే ఉన్న బట్టలన్నీ సర్దుతూ ఉండగా రెజినా పాకెట్ లో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ దొరుకుతాయి. మరొక పక్క హెల్గే డాప్లర్ పాత ఇంటిని చూపిస్తారు. పాస్ట్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వెళ్లడం చూసాం. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, ట్రొంటే నిల్సన్. అండ్ తనతో పాటుగా పీటర్ డాప్లర్ కూడా అక్కడే ఉన్నాడు. అయితే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నది తర్వాత చూద్దాం. ఇదిలా ఉండగా సీన్ మళ్ళీ అలెగ్జాండర్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ తను ఆ ల్యాబ్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తే ఒక భయంకరమైన విషయం బయటపడింది. నిజానికి రెజినాకి క్యాన్సర్ అండ్ 4th స్టేజ్ లో ఉంది. తను
ఎక్కువ రోజులు బ్రతకదని తెలియగానే అలెగ్జాండర్ హార్ట్ బ్రేక్ అవుతుంది. మొత్తం బాధని దిగమింగి నిల్చొని ఉంటాడు. అప్పుడే మనకి యోనాస్ ని చూపిస్తారు. తను ఆ మ్యాప్ పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఆ గుహలో కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక ఎర్రటి తాడు కట్టబడి ఉండడం చూస్తాడు. నెక్స్ట్ మినిట్ సడన్ గా డోర్ ని బద్దలు కొట్టేస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. అది హ్యానా వాళ్ళ ఇల్లు. హ్యానా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తెరవగానే ఉల్రిక్ అక్కడికి వచ్చి కోపంతో ఆమె గొంతు పట్టుకొని అరుస్తాడు. నువ్వు ఇంత దారుణమైన దానివని అనుకోలేదు, నీకేం కావాలి నా దగ్గర నుంచి అని అడుగుతాడు. దానికి హ్యానా నాకు కావాల్సింది నువ్వే అని అంటుంది. అప్పుడు ఉల్రిక్ హ్యానాతో నేను నిన్ను ఎప్పుడూ కూడా ప్రేమించలేదు, అందుకని నేను ప్రేమించిన వ్యక్తితో నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. నీ కారణంగా, నీ అబద్ధపు మాటల కారణంగా 3 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టారు. పైగా కెథెరినా తల్లి తనని చావగొట్టింది అని చెప్పి నువ్వు ఇంత దిగజారుతావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇకపై నీ ముఖం కాదు కదా, కనీసం నీ నీడ తగిలినా నేనేం చేస్తానో నాకు తెలియదు, జస్ట్ స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే సమయంలో సీన్ స్కూల్లోకి మారుతుంది. అక్కడ మార్తా తన నెక్స్ట్ ప్లేలో యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ యాక్ట్ ని చూడడానికి విండెన్ పట్టణం మొత్తం అక్కడికి వచ్చి ఉంటది. ఇక మరోవైపు యోనాస్ ఆ సిగ్నల్ ను ఫాలో అవుతూ గుహ లోతుల్లోకి ప్రవేశిస్తాడు. గుహ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అయినా సరే యోనాస్ పట్టు వదలకోకుండా ఆ పాయింట్స్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అప్పుడే మనకి ట్రొంటే నిల్సన్ అండ్ పీటర్ డాప్లర్ ని చూపిస్తారు. అండ్ ఇద్దరు కూడా ఆ బంకర్ లోకి వచ్చి 9:17 కి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా అలెగ్జాండర్ తన భార్యకి కాల్ చేసి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే స్కూల్లో యాక్ట్ ని చూపిస్తారు. అందులో మార్తా ఇలా అంటుంది, నేను కడుతున్న ఈ తాడు జాగ్రత్త, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడవద్దు అని అంటుంది. అప్పుడే మనకి జోనస్ ని చూపిస్తారు. ఇంకా అతను కూడా ఒక రెడ్ కలర్ తాడు కట్టబడి ఉండడం చూస్తాడు. అది ఒక డోర్ నాబ్ లా ఉండే బ్రేస్లెట్ ఆకారంలో ఉంటుంది, లైక్ ఒక డ్రాగన్ తన తోకని తింటున్నట్టుగా. ఇది కూడా సిరీస్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఆ యాక్ట్ గురించి అండ్ ఎందుకని లింక్ చేసి పెట్టారో అన్నదాని గురించి నేను ఈ పార్ట్ ఎండింగ్ లో చెప్తాను. ఈ యాక్ట్ సారాంశం సిరీస్ కి చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవుద్దు మావా. అలా ఆ నాటి దగ్గరికి చేరుకోగానే మ్యాప్లో ఫాలో ద సిగ్నల్ అని ఉండడం చూసి బ్యాగ్లో ఉన్న రేడియేటర్ని తీస్తాడు. అందులో కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ని ఫాలో అవుతూ యోనాస్ ఆ గుహ అంతర్భాగంలోకి ప్రవేశిస్తాడు. గుహ చూస్తూ ఉంటే డ్రాప్స్ పడిపోయేలా ఉంది. అయినా కూడా యోనాస్ వదలకుండా లోపలికి వెళ్ళగానే అక్కడ లాస్ట్ పార్ట్ లో చూసిన ఒక సింబల్ తో డోర్ కనిపిస్తుంది. అండ్ ఆ డోర్ మీద సిక్ మండూస్ క్రియేటర్స్ ఈఎస్టీ అని రాసుంటది. నిజానికి ఇది ఒక లాటిన్ వర్డ్. దానికి అర్థం దస్ ద వరల్డ్ వాస్ క్రియేటెడ్, ఇలా ఈ ప్రపంచం నిర్మించబడింది అని. ఇది చూసిన యోనాస్ కి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇంకా మెల్లగా ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఇక్కడ డోర్ బయట వైపుకి నెట్టబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలా డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా బలమైన గాలి వీస్తుంది. మరోపక్క మొత్తం నగరంలో ఫ్లికరింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా స్కూల్ వాచ్ లో టైం 9:17 అవుతూ ఉంటుంది. అప్పుడే మనకి ఆ స్కూల్ బోర్డ్ ని చూపిస్తారు. అక్కడ 1987 కి చెందిన ఒక ఫోటో ఉంటుంది. అండ్ అందులో మికెల్ ఉంటాడు. ఆ ఫ్లికరింగ్స్ ని చూస్తున్న జనం భయపడుతూ ఉంటారు. మరోపక్క షార్లెట్ ఏదో చూసి షాక్ అవుతుంది. అప్పుడే యోనస్ కి ఆ గుహ లోపల ఒక స్వరంగ మార్గం కనిపిస్తుంది. తను ఆ స్వరంగాన్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే మనకి పీటర్ అండ్ ట్రొంటేని చూపిస్తారు. వాళ్ళు ఒక డైరీని ఓపెన్ చేసి అందులో నోట్ అయిన టైం 9:17 ని చూస్తూ ఉండగా యోనస్ ఆ స్వరంగంలో ఒక పాయింట్ కి చేరుకుంటాడు. అక్కడ అతనికి 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఎడమవైపు, మరొకటి కుడివైపు. ఎటు వెళ్లాలో తెలియక యోనస్ తన కుడి చేతి వైపు దారిని ఎంచుకొని ముందుకు సాగుతాడు. ఇలా చివరికి చేరుకోగానే ఇందాక చూసిన సేమ్ సింబల్ డోర్ ఉంటుంది. అయితే ఈసారి డోర్ ని లోపల వైపుగా ఓపెన్ చేస్తాడు. అప్పుడు కూడా సేమ్ గాలి విపరీతంగా వీస్తూ ఉంటుంది. అలా డోర్ క్రాస్ అవ్వగానే గాలి ఆగిపోతుంది. ఇంకా మొత్తం నగరంలోని ఫ్లిక్కర్స్ కూడా ఆగిపోతాయి. కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అదే గుహలో నుండి బయటకు వచ్చాడు. అయితే మధ్యలో ఏం జరిగిందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. మరొక పక్క స్కూల్లో కెథెరినా మార్తాని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా రెజీనా కెథెరినాని కావాలని రెచ్చగొడుతుంది. దానివల్ల కెథెరినా రెజీనాని చావగొడుతూ ఉంటుంది. మరొక పక్క ఉల్రిక్ తన తమ్ముడితో ఉన్న చిన్ననాటి ఫోటోలను చూస్తూ బాధపడుతూ ఉండగా సడన్ గా ఒక ఫోటో తీసుకుని గమనించడం స్టార్ట్ చేస్తాడు. అందులో టీషర్ట్ ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. నెక్స్ట్ సెకండ్ సీన్ యోనాస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఒక బస్ స్టాండ్ లోకి వచ్చి నిల్చొని ఉండగా బోరున వర్షం పడుతుంది. ఇంకా అక్కడ బస్ స్టాప్ లో మ్యాట్స్ నిల్సన్ మిస్సింగ్ అన్న పోస్టర్ కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా ఏంటి అన్నది తనకి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే ఒక ట్రక్ అక్కడికి వచ్చి ఆగుతుంది. ఇంకా అందులో 1986 కి చెందిన హ్యానా ఉంటుంది. అయితే యోనస్ కి వారెవరో తెలియదు. ఇంకా హ్యానా యోనస్ తో బయట చాలా వర్షం పడుతుంది కదా, రా లోపలికి వచ్చి కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మేము నిన్ను అక్కడికి డ్రాప్ చేస్తాం అని అంటుంది. అప్పుడే హ్యానా తండ్రి ఉండు హ్యానా నేను మాట్లాడతా అని అనగానే ఆ పేరు విన్న యోనస్ బిత్తిరిపోయి హ్యానా అని చెప్పి భయంగా అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ మినిట్ మనకి ఉల్రిక్ కనిపిస్తాడు. ఇక్కడే ఈ సీన్ లోని మరొక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఉల్రిక్ తన బ్రదర్ తో ఉన్న చిన్ననాటి ఫోటోని తీసుకుని మార్చరీ రూమ్ లోకి వచ్చి ఉంటాడు. ఇంకా అక్కడ ఫస్ట్ ఎపిసోడ్ లో దొరికిన డెడ్ బాడీ, అదే కళ్ళు కాలిపోయిన డెడ్ బాడీని తీసి చూస్తూ ఉంటాడు.
ఆ ఫోటోలో ఉన్న మ్యాట్స్ నీల్సన్ కి ఆ డెడ్ బాడీకి దగ్గర పోలికలు ఉన్నాయి. అప్పుడే ఉల్రిక్ కి తన అమ్మ చెప్పిన మాట గుర్తుకొస్తుంది, ఇలా నీ తమ్ముడి గడ్డం మీద గాయం ఉంటుంది అని. ఇది చూసిన నీల్సన్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఆ బాడీ ఇంకెవరిదో కాదు, 33 సంవత్సరాలకు ముందు మిస్ అయిపోయిన మ్యాట్స్ నీల్సన్. ఇక్కడతో ఎపిసోడ్ 6 ముగుస్తుంది మామ. అయితే 33 సంవత్సరాల ముందు చనిపోయిన బాడీ ఇప్పుడు ఎలా దొరికింది, అది కూడా కులిపోకుండా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూస్తాం. అయితే ఇందాక మీకు యాక్ట్ని గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్తా అన్నా కదా, నిజానికి ఇది ఒక ప్రాచీన గ్రీకు కథలోని ఒక ప్రసిద్ధ కథ. దాని పేరు లాబిరింత్ స్టోరీ. ఒక మహాకోట లాంటి గుహలో అనేక దారులు, అనేక మలుపులు ఉన్నాయి. ఒక్కసారి ఎవరన్నా లోపలికి వెళ్తే బయటికి తిరిగి వచ్చే దారి దొరకడం చాలా కష్టం. అండ్ అందులోకి వెళ్లిన చాలా మంది అక్కడే దారి తప్పిపోయి మాయమైపోయారు. అప్పుడు ఒక యువకుడు ఆ గుహలోకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. కానీ ఒక అమ్మాయి సహాయం చేస్తుంది. ఆ అమ్మాయి పేరు అరియాడ్నే, ఇంకా ఆ కోటకి యువరాణి. తను ఆ యువకుడికి సహాయం చేయాలని అనుకోవడానికి గల కారణం తన ధైర్య సాహసాలు మెచ్చి తనకి ఆకర్షితురాలు అవ్వడం. అయితే తను గుహలోకి వెళ్తే అందరిలాగానే తప్పిపోతాడేమో అన్న భయంతో అండ్ తను క్షేమంగా తిరిగి రావాలి అన్న ఆశతో ఆ ఎర్ర రంగు దారం కట్టి తనని లోపలికి పంపిస్తుంది. అయితే ఆ దారాన్ని కొంచెం కొంచెంగా వెనక వదులుతూ వెళ్ళమంటుంది. వన్స్ అక్కడ పని అయిపోగానే మళ్ళీ అదే దారాన్ని అనుసరించి సురక్షితంగా బయటికి రావచ్చు అని. అంటే దారి తప్పిపోకుండా ఉండేందుకు ఆ ఎర్ర దారం ఒక గుర్తు, ఒక మార్గం, ఒక ఆశ. అయితే ఇక్కడ ఈ ప్లే చేయడానికి మెయిన్ రీజన్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే అలా వెళ్ళిన యోనస్ తిరిగి వస్తాడా లేదా అన్నది మాత్రం మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూస్తాం. ఇంతవరకు వచ్చారంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయారని అనుకుంటున్నాం మామ. అయితే మీ సపోర్ట్ గా ఆ లైక్ బటన్ ని ఒక్కసారి గుద్దేసే మామ. మనం నెక్స్ట్ ఎపిసోడ్ లోకి దూకేద్దాం. ఎపిసోడ్ 7 క్రాస్ రోడ్స్. ఎపిసోడ్ ప్రారంభంలో ఒక చిన్నపిల్లాడిని చూస్తాం. తన ముఖం మొత్తం ఏవో దెబ్బలతో అదే బ్లూ రూమ్ లో నిద్ర మేల్కొంటాడు. ఇంకా రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా అక్కడే ఆ బెల్ట్ మెషిన్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్లి టచ్ చేయగానే హెల్గా డాప్లర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నాకిప్పుడు మొత్తం గుర్తుకు వచ్చింది అని అంటూ ఉంటాడు. అయితే తనకి ఏం గుర్తొచ్చింది, ఈ గదిని ఎవరు నిర్మించారు, ఇక్కడికి హెల్గే ఎలా వచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా ఈ ఎపిసోడ్స్ లో చెప్పుకుందాం. దీని తర్వాత ఒక వ్యక్తి డోర్ ని ఓపెన్ చేయడం చూస్తాం. తనే ఈగన్ టైడ్మెన్. అండ్ ఆ రూమ్ ఒక జైల్. అందులో 1980కి చెందిన ఉల్రిక్ కూర్చొని ఉంటాడు. లాస్ట్ పార్ట్ లో హ్యానా పెట్టిన అత్యాచారం కేసు విషయమై తను ఆ జైల్లో ఉంటాడు. అప్పుడే యోనస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం చూస్తాం. రాత్రి హ్యానా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్న యోనస్ ఆ నగరంలో ఉన్న ఒక సెక్యూరిటీ వుడ్ హౌస్ లో నిద్రపోయి ఉంటాడు. అలా లేచిన వెంటనే తన బ్యాగ్ లో ఉన్న తన తండ్రి మైకెల్ లేఖను చూస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి యోనస్ తన ప్రయాణాన్ని ప్రారంభించి తన తండ్రిని వెతకడం మొదలు పెడతాడు. దీని తర్వాత సీన్ మళ్ళీ 2019 కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఉల్రిక్ ఒక సర్జన్ దగ్గరకు వచ్చి కొన్ని రోజుల క్రితం దొరికిన ఆ పిల్లాడి డెడ్ బాడీ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్తాడు. ఆ పిల్లాడు చనిపోయి ఎన్ని రోజులు అవుతోంది అని అడగగానే దానికి సర్జన్ మీరు ఇక్కడికి తీసుకొని రావడానికి 10-15 గంటల ముందు అని అంటుంది. అప్పుడు ఉల్రిక్ అయితే ఇప్పుడు ఆ బాడీని ఏం చేస్తారు అని అడిగితే సర్జన్ అనేది ఏముంది అన్నోన్ బాడీగా గుర్తించి అనాథ శవంలాగా కాల్చేస్తామని అంటుంది. ఇది విన్న ఉల్రిక్ అయితే నాకు ఒక విషయం చెప్పండి, బై ఛాన్స్ ఒక వ్యక్తి చాలా కాలం క్రితం చనిపోయి ఉంటే లైక్ 33 years ముందు చనిపోయి ఉంటే ఎలా ఉంటారు అని అడిగితే దానికి సర్జన్ నవ్వి 33 సంవత్సరాలు ఛాన్సే లేదు. ఇన్ కేస్ మీరు చెప్పినట్టు 33 years ప్రిజర్వ్ అంటే ఫ్రీజ్ చేసి ఇచ్చినా కూడా బాడీలో టిష్యూస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. బట్ ఈ పిల్లాడి బాడీ టిష్యూస్ ని చూస్తే జస్ట్ కొన్ని రోజుల క్రితమే చనిపోయినట్టుగా తెలుస్తోంది అని అంటుంది. ఇది విన్న ఉల్రిక్ ఆశ్చర్యంతో ఆలోచనలో పడిపోతాడు. డేటాని చూస్తే 33 సంవత్సరాల క్రితం చనిపోయాడని చెప్తోంది. కానీ బాడీని చూస్తే కొన్ని రోజుల క్రితమే చనిపోయినట్టుంది. ఇది ఎలా సాధ్యం అని ఈ మిస్టరీని ఏం చేసైనా సరే సాల్వ్ చేయాలని బలంగా నిర్ణయించుకుంటాడు. తర్వాత సీన్ స్కూల్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ యోనస్ స్కూల్కి వచ్చి చూస్తే మొత్తం డ్రెస్సింగ్స్, హెయిర్ స్టైల్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలా స్కూల్ లోపలికి రాగానే అక్కడ రెజీనా పాటలు వింటూ ఉంటది. ఇంకా జోనస్ తన దగ్గరికి వెళ్లి ఈ రోజు డేట్ అండ్ ఇయర్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తను 1986 అని చెప్పగానే థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా రెజీనా లేచి ఎవరు నువ్వు, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగితే దానికి యోనస్ హ్యానా కాన్వాల్డ్ ఇక్కడ చదువుతోందా అని అడుగుతాడు. అప్పుడు రెజీనా హ్యానా ఇక్కడే చదువుతోంది కానీ ఆమె కాన్వాల్డ్ కాదు అని అంటుంది. ఉన్నది ఒక్కరే కాన్వాల్డ్, అది కూడా ఈనస్. తను హాస్పిటల్లో ఉంటుంది, బెటర్ ట్రై దేర్ అని చెప్పగానే ఒక బుల్లి రెజీనాని డాష్ ఇచ్చి చూసుకో రెజీనా 4 కళ్ళు ఉన్నాయి కనపడలేదా అని అంటుంది. ఇది విన్న యోనస్ షాక్ అయిపోతాడు. తర్వాత సీన్ ఈగన్ టైడ్మెన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తనేదో కేసు మీద పనిచేస్తూ ఉండగా అతని కమిషనర్ అక్కడికి వచ్చి మ్యాట్స్ నిల్సన్
మిస్ అయ్యి ఇప్పటికి 7 రోజులు అవుతుంది అండ్ ఈ కేసుకి సంబంధించి ఆ పవర్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని వెళ్లి ఇంటర్వ్యూ చేయి, ఏమన్నా ఇన్పుట్స్ దొరుకుతాయని చెప్పగానే దానికి ఈగన్ నేను ఉల్రిక్ కేసు మీద పని చేస్తున్నా అని అంటాడు. అయితే కమిషనర్ చాలా ఆరగంట్ బిహేవియర్ తో నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నా కమాండ్స్ ని ఫాలో అవ్వాలి, ఇంకొక 3 నెలల్లో రిటైర్ అయిపోతావు కదా, అప్పుడు నీకు నచ్చింది చేసుకో అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత సీన్ మళ్ళీ 2019 టైం లైన్ లో ఉన్న ఉల్రిక్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను తన బ్రదర్ నీల్సన్ ఎలా మిస్ అయ్యాడు అన్న విషయం మీద డీటెయిల్స్ ని సేకరిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ షర్లెట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఏదో ఫోన్ కాల్ లో ఉండగా ఓలర్ అక్కడికి వచ్చి ఒక పేపర్ ని చూపించి పవర్ ప్లాంట్ పైన సర్చ్ వారెంట్ ఇష్యూ అయింది అని చూపించగానే షర్లెట్ ఫుల్ హుషారుగా ఆ వారెంట్ ని తీసుకొని బయలుదేరుతుంది. అయితే ఈ విషయాన్ని ఉల్రిక్ కి మాత్రం చెప్పరు. అప్పుడే మనకి ఆ పవర్ ప్లాంట్ ని చూపిస్తారు. అయితే అది 1986 కి చెందిన పవర్ ప్లాంట్. అక్కడికి ఈగన్ టైడ్మెన్ వచ్చుంటాడు. ఇంకా అక్కడే షిఫ్ట్ లో ఉన్న హెల్గేని పిలిచి నువ్వే కదా ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ గమనించేవాడివి అని అడుగుతాడు. దానికి హెల్గే అనుమానంగా అవును అని అంటాడు. అప్పుడు ఈగన్ మా కమిషనర్ కి November 4th అంటే మ్యాట్స్ నీల్సన్ మిస్ అయిన రోజున ఎవరెవరు వచ్చి వెళ్లారు అన్న డీటెయిల్స్ కావాలని అడిగాడు, ఇవ్వగలవా అని అంటే దానికి హెల్గే ఇప్పుడు కొన్ని బ్లాగ్స్ ని చెక్ చేసే పని ఉంది అని అంటాడు. అప్పుడు ఈగన్ సరే అయితే ఒక రోజు చూసుకుని స్టేషన్ కి రాకూడదా, అక్కడ మాట్లాడుకుందాం అని అంటాడు. అది విన్న హెల్గే కొంచెం భయంగా తప్పకుండా వస్తా, అయితే ఈ రోజు కాదు 11th November వస్తాను అని అంటాడు. అయితే ఈ రోజు డేట్ 9th. తను కావాలనే 2 రోజులు గ్యాప్ అడిగి తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ఈగన్ తన డైరీలో నోట్ చేసుకుంటూ చివరిగా ఒక మాట, నువ్వు షిఫ్ట్ అయ్యాక కార్లో ఎటుగా వెళ్తావు, రోడ్ సైడ్ నుండా లేదా ఫారెస్ట్ గుండానా అని అడుగుతాడు. నేను రోడ్ సైడ్ నుండే వెళ్తాను అని అనగానే ఇదే విషయాన్ని ఈగన్ డైరీలో నోట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ 2019 ఉల్రిక్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది అండ్ ఈగన్ డైరీని ఉల్రిక్ చెక్ చేస్తూ ఉంటాడు. అందులో ఈగన్ నోట్ చేసిన మెసేజ్ ని చూసి కొంచెం వింతగా ఫీల్ అవుతాడు. దీని తర్వాత సీన్ మళ్ళీ పవర్ ప్లాంట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అయితే ఇది 2019. అక్కడ షార్లెట్ సర్చ్ వారెంట్ తీసుకుని వచ్చి ఉంటది. ఫైనల్లీ అలెగ్జాండర్ టైడ్మెన్ పవర్ ప్లాంట్ లో సర్చింగ్ మొదలవబోతోంది. అప్పుడే మనకు 1986 టైం లైన్ లో ఉన్న యోనస్ ని చూపిస్తారు అండ్ తను వర్షంలో నడుచుకుంటూ వెళ్తుండగా అప్పుడే ఈగన్ టైడ్మెన్ వచ్చి అతన్ని చూసి డ్రాప్ చేస్తానంటూ కారులో ఎక్కించుకుంటాడు. దారి మధ్యలో ఈగన్ నువ్వు ఈ పట్టణానికి కొత్తగా వచ్చినట్టున్నావు, ఎక్కడుంటున్నావు అని అడుగుతాడు. దానికి యోనస్ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటాడు. ఇదే సమయంలో షార్లెట్ పవర్ ప్లాంట్ లో సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉండగా ఉల్రిక్ తనకు కాల్ చేసి హెల్గే గురించి కొన్ని విషయాలను అడిగి తెలుసుకుంటుంటాడు. లైక్ మికెల్ మిస్ అయిన రోజున ఎక్కడున్నాడు, ఇంకా తన మానసిక స్థితి ఎలాంటిది, ఇలా అలా మాట్లాడి కాల్ కట్ చేయగానే షర్లెట్ కి కొన్ని టైర్ మార్క్స్ కనిపిస్తాయి. అయితే ఆ టైర్ మార్క్స్ ని చూస్తే ఏదో హెవీ లోడ్ ని తీసుకొని వెళ్ళినట్టుగా ఉంది. వెంటనే తను ఆ మార్క్స్ ని ఫాలో చేస్తూ ఆ రోడ్ లోకి వెళ్తుంది. ఇదే టైంలో ఈగన్ యోనస్ ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి నెక్స్ట్ టైం ఇలా ఒక్కడివే రావద్దు, మీ పేరెంట్స్ ని డ్రాప్ చేయమని చెప్పు, అసలుకే సిటీలో పరిస్థితులు బాగలేవు అని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొక పక్క షర్లెట్ ఆ సీక్రెట్ లొకేషన్ లోకి చేరుకుంటుంది. అదే ఎపిసోడ్ 3లో హెల్గే డాప్లర్ తండ్రి బెరెండు డాప్లర్ క్లౌడియా టైడ్మెన్ కి చూపించిన సేమ్ సీక్రెట్ లొకేషన్. ఇప్పుడు షర్లెట్ కూడా ఆ గుహలోకి దిగి మొత్తం వెతుక్కుంటూ వెళ్ళగానే తనకి ఆ గుహ చివరిన కొన్ని ఎల్లో కలర్ పెయింట్ మార్క్స్ కనిపిస్తాయి. నిజానికి ఎపిసోడ్ 1లో అలెగ్జాండర్ మికెల్ మిస్ అయ్యే టైంలో ఎవరికీ తెలియకుండా షిఫ్ట్ చేసింది ఆ కెమికల్ కంటైనర్స్ ని. అంతలోనే షర్లెట్ కి ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ని చూసి అక్కడే స్తంభించిపోయి నిలబడిపోతుంది. తర్వాత సీన్ మళ్ళీ హాస్పిటల్లోకి షిఫ్ట్ అవుతుంది. యోనస్ ఒక నర్సుతో ఇక్కడ మైకెల్ కాన్వాల్ట్ ఉన్నాడా అని అడుగుతాడు. కానీ ఆ టైం లైన్ లో మైకెల్ ఇంకా కాన్వాల్ట్ కాలేదు, అతని పేరు ఇప్పటికీ మికెల్ మాత్రమే. సో తను అంటుంది కాన్వాల్ట్ ఉండేది ఈ హాస్పిటల్లో ఒక్కరే, అది కూడా ఈనెస్, కానీ తనకి పిల్లలు లేరు అని అంటుంది. అయితే తను ఎక్కడుంది అని అడగగానే దానికి నర్స్ బయట ఉన్నారు అని అనగానే సీన్ 2019లోని ఉల్రిక్ నీల్సన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను హాస్పిటల్లో ఉన్న హెల్గే డాప్లర్ దగ్గరికి చేరుకుంటాడు. ఎందుకంటే ఇందాక ఈగన్ డైరీలో హెల్గే ఫారెస్ట్ రోడ్ గురించి చెప్పాడు, కానీ ఇన్వెస్టిగేషన్ లేదా స్టేట్మెంట్ రికార్డింగ్స్ లో మాత్రం అది రికార్డ్ అవ్వలేదు. సో తను ఎందుకని రాలేదు అన్న విషయం తెలుసుకోవడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా అదే కోపంతో 2 సార్లు నిన్ను ఆ గుహ దగ్గర చూశాను, నీకు ఆ గుహకి అండ్ నా కొడుకు మిస్ అవ్వడానికి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది, నిజం చెప్పు, అతన్ని నువ్వు ఏం చేశావు అని బలవంతం చేస్తాడు. కానీ హెల్గే పరిస్థితి బాగోలేకపోవడంతో తన సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోగానే నర్సు సెక్యూరిటీని పిలిపించి లాగించేస్తుంది. అప్పుడే హెల్గే దిమ్మ తిరిగే విషయం ఒకటి చెప్తాడు, నేను పాస్ట్ ని అండ్ ఫ్యూచర్ ని కూడా మార్చగలను, ఐ నీడ్ యువర్ హెల్ప్ అని అంటాడు. కానీ ఆ మాటలేవి కూడా ఉల్రిక్ అర్థం కావు. ఇంకా నా కొడుకు గురించి చెప్పు అని అరుస్తూ ఉండగానే సెక్యూరిటీ తనని బయటికి లాక్కెళ్ళిపోతుంది. మరోపక్క యోనస్ హాస్పిటల్ బయట కూర్చొని ఉన్న మికెల్ ని చూసి ఫుల్ గా ఆనందపడుతూ తన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగానే అంతలో ఫ్లాష్ మ్యాన్ వచ్చినట్టుగా సూట్ కేస్ పర్సన్ పక్కకు వచ్చి నిలబడి తనని ఆపుతాడు. ఇంకా యోనస్ తో ఈ టైం లైన్ మొత్తం నీ చుట్టూనే తిరుగుతోంది, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్ సిద్ధం చేసి ఉంటాడు, ఇది ఎలా జరగాలో అలాగే జరగనివ్వు, దీనిలో జోక్యం చేసుకోకు అని అంటాడు. ఇది విన్న యోనస్ లేదు నేను మికెల్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతే అంతా సెట్ అయిపోతుంది అని అనగానే సూట్ కేస్
పర్సన్ యోనస్ మీద విరుచుకుపడతాడు. అలా చేస్తే నీ పుట్టు కన్నదే ఉండదు, నువ్వు నీ ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసుకోవాలనుకుంటున్నావా అని అనగానే యోనస్ ఫుల్ గా బాధపడుతూ, మికెల్ నా తండ్రి అయితే ఉల్డ్రిక్ నాకు తాతయ్య, ఇంకా మార్తా అనగానే ఆ సూట్ కేస్ పర్సన్ అత్త అవుతుంది అని అంటాడు. అప్పుడే సీన్ 2019 పోలీస్ స్టేషన్ కి మారుతుంది. షార్లెట్ ఉల్రిక్ తో, నీకేమన్నా పిచ్చి పట్టిందా, మొన్న పవర్ ప్లాంట్ లోకి దూరిపోయావు, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఫెసిలిటీ, నీ కొడుకుని వెతకడంలో తప్పులేదు, అలా అని ఇలా పిచ్చివాడిలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది. అప్పుడు ఉల్రిక్ షార్లెట్ తో, 4 రోజుల క్రితం ఫారెస్ట్ లో ఒక పిల్లాడి బాడీ దొరికింది కదా, అది ఎవరిదో తెలుసా, అండ్ ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ మీ మావయ్యనే కారణం అనిపిస్తోంది అని అంటాడు. ఇలా మాటల యుద్ధం జరిగాక షార్లెట్ ఉల్రిక్ తో, బెటర్ నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి తనని సస్పెండ్ చేసి పంపించేస్తుంది. అయితే ఉల్రిక్ అక్కడి నుంచి వెళ్తూ షార్లెట్ తో ఫారెస్ట్ లో ఏమైంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదే సమయంలో 1986కి చెందిన హెల్గేని చూస్తాం. తను తన షిఫ్ట్ ముగించుకొని కార్లో ఇంటికి వెళ్ళడానికి ఎక్కి అక్కడే ఉన్న ఒక రైడర్ చాక్లెట్ తీసుకొని తింటూ ఉంటాడు. ఇదే వ్రాపర్ మనం ఎలిజబెత్ దగ్గర కూడా చూసాం. అయితే ఎందుకని ప్రత్యేకంగా ఈ చాక్లెట్ ని చూపిస్తున్నారన్నది మనకు పోన్ తెలుస్తుంది. తర్వాత సీన్ అదే ఇయర్ లోని పోలీస్ స్టేషన్ కి మారుతుంది. కెథరీనా ఈగన్ దగ్గరికి గాయాలతో వచ్చి కూర్చొని ఉంటుంది. ఇంకా తనతో, ఉల్డ్రిక్ నాపై అత్యాచారం చేయలేదు, మేమిద్దరం మ్యూచువల్ కన్సెంట్ తోనే ప్రొసీడ్ అయ్యాం, నేను అనుమతిస్తేనే తను నా మీద చేయి వేశాడని చెప్తుంది. దానికి ఈగన్, అయితే ఈ గాయాలు ఎలా వచ్చాయని అడుగుతాడు. అప్పుడు కెథరీనా, కాలు జారి పడ్డాను, ఈ గాయాలకి ఉల్డ్రిక్కి ఎలాంటి సంబంధం లేదు, తను ఎప్పుడూ కూడా నాకు హాని చేయాలని అనుకోడు అని చెప్పగానే సీన్ 2019లో ఉన్న కెథరీనా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే ఉల్డ్రిక్ అక్కడికి వచ్చి సస్పెండ్ అయిన విషయం చెప్పగానే కెథరీనా స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, ఇది ఎప్పటి నుంచి నడుస్తోంది అని. ఇది విన్న ఉల్డ్రిక్ తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ కెథరీనా వినే స్థితిలో లేదు. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ, మీ అమ్మ కాల్ చేసింది, మికెల్ తప్పిపోయినా కూడా మ్యాట్స్ గురించి మాట్లాడుతుంది అని చెప్పి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. అప్పుడే సీన్ 1986 హాస్పిటల్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ యోనస్ మికెల్ ని చూసి కలుద్దామా వద్దా అన్న డౌట్ లో ఉండగా అప్పుడే హ్యానా అక్కడికి వస్తుంది. అది చూసిన యోనస్ తన ఫేట్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ఉల్డ్రిక్ తన తల్లిని కలవడానికని వస్తాడు. జానా ఒక విషయాన్ని ఉల్డ్రిక్ తో చెప్తుంది. 33 సంవత్సరాల క్రితం మన ఇంటి బయట 2 వ్యక్తులు గొడవ పడుతూ ఉండిన్నారు. అందులో ఒకరు ప్రీస్ట్ అండ్ మరొకరు తెలియదు గాని తన చెవులు పూర్తిగా నాశనం అయిపోయి ఇంకా ఒక సైడ్ మొత్తం కాలిపోయినట్టుగా ఉంది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు నేను మళ్ళీ తనని చూశాను అని అంటుంది. అప్పుడు ఉల్డ్రిక్, ఎవరు ప్రీస్టా అని అంటే, కాదు, ఆ కాలిపోయిన ఫేస్ ఉన్న మనిషి అని అంటుంది. తక్షణం సీన్ 1986కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ బ్లాక్ హుడీ వేసుకున్న ఒక వ్యక్తి ఆ బంకర్ దగ్గరికి రావడం చూస్తాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో జానా అంటుంది, 33 సంవత్సరాల క్రితం ఎలా చూశానో అదే మనిషి ఈ రోజు కూడా సేమ్ అలానే ఉన్నాడు అని అనగానే ఆ హుడీ వేసుకున్న వ్యక్తి తన క్యాప్ ని తీస్తాడు. అది ఇంకెవరో కాదు, 1986కి చెందిన హెల్గే డాప్లర్. అలా తను ఆ బంకర్లోకి వెళ్ళగానే సీన్ షార్లెట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇంకా వోలర్ తన దగ్గరికి వచ్చి ఆ ఫారెస్ట్ మ్యాప్ ని ఇస్తాడు. ఆ మ్యాప్ చూడగానే షార్లెట్ కి ఏదో అనుమానం కలుగుతుంది. వెంటనే తను తన మామ హెల్గే పాత ఇంటి దగ్గరికి చేరుకొని పీటర్ కి కాల్ చేసి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. అప్పుడే పీటర్ ఒక విషయాన్ని చెప్తాడు. మేము ఈ నగరానికి 1987లో వచ్చాం, అది కూడా మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యాక అని అంటాడు. ఇది విన్న షార్లెట్, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని అడిగితే 12. November 1986. పీటర్ తడపడకుండా 12th November 1986 అని అంటాడు. అంటే హెల్గే ఈగన్తో మీట్ అవుతాను అన్న డేట్ 11th November అండ్ ఈ రోజు డేట్ 9th November. సో ఈ గ్యాప్ లో ఏం జరిగింది అన్నది మనకి తర్వాత తెలుస్తుంది. ఇదంతా విన్నాగానే షార్లెట్ అక్కడే ఉన్న బంకర్లోకి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడే మనం యోనస్ ని చూస్తాం. తను మళ్ళీ అదే గుహలోకి వచ్చి ఈసారి డోర్ ని బయట వైపుగా తోస్తాడు. దీనికి అర్థం యోనస్ గుహ నుండి వేరొక టైం లైన్ లోకి వెళ్లేప్పుడు, లైక్ 2009లో డోర్ ఓపెన్ చేసేప్పుడు బయట వైపుగా తోసాడు, అంటే టైం లైన్ లోకి ప్రవేశిస్తున్నాడు. అండ్ ఎగ్జిట్ లో లోపల వైపుగా తీస్తాడు, అంటే గుహ బయటికి వెళ్ళబోతున్నాడు అని చెప్పడం. అలానే 1986 నుంచి వచ్చేప్పుడు సేమ్ రిపీట్, ఎంట్రన్స్ లో డోర్ బయట వైపుకి, ఎగ్జిట్ లో లోపల వైపుకి. అయితే ఆ ఫ్లిక్కరింగ్స్ ఎందుకు వస్తున్నాయో ఈ పార్ట్ ఎండింగ్ లో చెప్తా. ఇదిలా ఉండగా హెల్గే మళ్ళీ ఆ ఓల్డ్ ఏజ్ ఫెసిలిటీ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అయితే ఎక్కడికి వెళ్తున్నాడో మనకి నెక్స్ట్ సీన్స్ లో తెలుస్తుంది. మరోవైపు షార్లెట్ ఆ బంకర్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఒక టేబుల్ కింద ఏదో విచిత్రంగా అనిపించి దాన్ని బయటికి తీస్తుంది. అప్పుడే ఉల్డ్రిక్ హెల్గే ఉన్న రూమ్ లోకి చేరుకుంటాడు. అయితే హెల్గే అక్కడ ఉండడు. అది చూసి ఆశ్చర్యపోతూ మొత్తం రూమ్ అంతా వెతుకుతూ ఉండగా దగ్గరలో ఒక బుక్ కనిపిస్తుంది. హెచ్జే టాన్ హౌస్ రాసిన ఆ జర్నీ త్రూ టైం. అయితే ఆ బుక్ లో ఒక రెడ్ కలర్ తాడు కూడా ఉంటుంది. అనుమానంతో ఓపెన్ చేసి చూస్తే ఎరిక్ ని ఆ బెల్ట్ మెషిన్ కి కట్టేశాక తన మెడలో వేశారు కదా, అలాంటి బిల్లనే ఒకటి ఉరుకుతుంది. మరోవైపు షార్లెట్ కి దొరికిన ఆ షీట్ ని ఓపెన్ చేసి చూడగానే అందులో కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలే మనం బ్లూ రూమ్ లో చూసాం. సో ఇక్కడతో మనకు అర్థమవుతుంది ఆ బ్లూ రూమ్ ఇంకేదో కాదు, ఈ బంకరే అని. దీని తర్వాత సీన్ ఉల్డ్రిక్ మీదకి షిఫ్ట్ అవుతుంది. హెల్గే వెళ్లడం చూసిన ఉల్డ్రిక్ వెంటనే అదే కిటికీలో నుండి బయటికి వచ్చి హెల్గేని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇంతలో మనం హ్యానాని చూస్తాం. అక్కడే యోనస్ కూడా వచ్చి ఉంటాడు. యోనస్ ని చూసిన హ్యానా ఉలిక్కిపడి లేవగానే యోనస్ తన తల్లిని గట్టిగా హత్తుకొని బాధపడతాడు. దీని తర్వాత తన తండ్రికి సంబంధించిన నిజాన్ని తగలబెట్టేస్తాడు.
అప్పుడే ఉల్రిక్ షెర్లెట్ కి కాల్ చేసి హెల్గే గురించి ఏదో చెప్పి కాల్ని కట్ చేస్తాడు. దీని తర్వాత హెల్గేని ఫాలో చేస్తూ గుహ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే హెల్గే అక్కడే ఉన్న ఒక బాక్స్ ని తీసి అందులో నుంచి ఒక ల్యాంతర్ ని బయటికి తీస్తాడు. ఇది చూసిన ఉల్రిక్ ఆశ్చర్యపోతాడు. ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి తనని ఫాలో చేస్తూ వెళ్తుండగా మరోవైపు 1986 కి చెందిన హెల్గే మళ్ళీ ఒక శవాన్ని కవర్ చేస్తూ ఉంటాడు. అది కూడా సేమ్ కళ్ళు పూర్తిగా కాలిపోయి ఉంటాయి. ఇక్కడితో తెలుస్తుంది ఎరిక్ ని అడవిలోకి లాక్కెళ్లిన ఆ హూడీ వ్యక్తి ఇంకెవరో కాదు, ఈ హెల్గేనే అని. దీని తర్వాత సీన్ బంకర్ లోకి వెళ్తుంది. అక్కడ ఆ టాటో వ్యక్తి మొత్తం ఫ్లోర్ ని శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇక్కడే మరొక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ టాటూ మనిషి ఇంకెవరో కాదు, స్వయాన ప్రీస్ట్ కమ్ నోవా. అండ్ అతను పక్కనే ఉన్న గోడ మీద ఏదో రాస్తూ ఉంటాడు. అది 9th November 1953. అంటే ఈ బంకర్ 1986 కి కానీ 2019 కి కానీ చెందింది కాదు. ఇది ఇంకొక టైం లైన్ కి చెందింది. అదే 1953. ఈ హెవీ సస్పెన్స్ తో ఈ పార్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది మామ. అండ్ నెక్స్ట్ పార్ట్ మన సీజన్ 1 కి క్లైమాక్స్. వీలైనంత వరకు నేను ఫైనల్ పార్ట్ ని సాటర్డేకి పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు నేను ఆ ఫ్లికరింగ్స్ ఎందుకు వస్తున్నాయో చెప్పి ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తా. టైం ట్రావెల్ అనేది కేవలం మనుషులు అక్కడి నుంచి ఇక్కడ కదలడం కాదు మామ. స్పేస్ అండ్ టైం రెండింటిని బెండ్ చేయడం. ఇది ఐన్స్టైన్ థియరీస్ లో ఒక థియరీ. దీన్నే రిలేటివిటీ థియరీ అంటారు. అయితే ఆ రిలేటివిటీ కాన్సెప్ట్ చాలా పెద్దది. దాని గురించి తర్వాత క్లియర్ గా చెప్పుకుందాం. ఇప్పటికీ ఆ ఫ్లికరింగ్స్ గురించి అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే యోనాస్ ఆ సిగ్మండూస్ డోర్ ని ఓపెన్ చేస్తాడో అక్కడ విపరీతమైన గాలి వస్తుంది. నిజానికి అక్కడ చాలా ఎక్కువ మోతాదులో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ వల్ల చుట్టూ ఉన్న ఎలక్ట్రిసిటీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతాయి. అందుకే లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి, బల్బ్స్ ఫ్లిక్కర్ అవుతాయి, రేడియో ఫ్రీక్వెన్సీలు మారిపోతాయి. ఇది ఒక సిగ్నల్ లాంటిది, ఇక్కడ ఎవరో టైమ్ అండ్ స్పేస్ తో ఇంటరాక్ట్ అయ్యారు అని. మరొక ముఖ్యమైన విషయం, ఇది మనకు మాత్రమే కాదు, కథలోని కొన్ని క్యారెక్టర్స్ కి కూడా టైం ట్రావెల్ జరుగుతోంది అని తెలియజేసే అలారం లాంటిది. అయితే ఇది అందరికీ అర్థం కాదు, బట్ పోన్ చాలా వరకు రియలైజేషన్స్ కి వస్తారు. చివరిగా మీకు ఒక ప్రశ్న మావా, నిజంగా టైం ట్రావెల్ చేయగలిగే ఛాన్సే కనుక దొరికితే మీరు ఏ ఏజ్ లోకి టైం ట్రావెల్ చేస్తారు? అండ్ ఆ ఏజ్ లో ఉన్న మీ సెల్ఫ్ కి ఏదన్నా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఇది మాత్రం తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి మామ. బెస్ట్ కమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. సో నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై, లవ్ యూ ఆల్.